హలో హాయ్ మా ఫైనల్లీ అయితే మనకి ఈరోజు శాలరీ వచ్చిందనమాట. ఏంటంటే ఇక్కడ మా స్టూడెంట్గా 20 అవర్స్ వర్క్ చేయొచ్చు వీక్లీ. సో అది మంత్లీ వచ్చేసి 80 అవర్స్ ఉంటుంది. 80 అవర్స్కి మనకి ఇక్కడ యాజ్ పర్ దీని ప్రకారం ఒక అవర్కి మనకి 11.44 పౌండ్స్ అనమాట. సో అలాగా మనకి వీక్లీ మంత్లీ 80 అవర్స్ కాబట్టి 80 అవర్స్ ఇంటూ 11.44 వస్తే మీకు అరౌండ్ 915 సంథింగ్ అరౌండ్ వస్తుంది అనమాట. 915 పౌండ్లు. సో మనదైతే మంత్లీ 80 అవర్స్ శాలరీ వచ్చిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు మనం ఈ అమౌంట్తో యూనివర్సిటీ ఫీ పే చేయవచ్చా, లేదంటే మనం మేనేజ్ చేయొచ్చా ఇక్కడ అని చెప్పేసి. పొరపాటును కూడా అలాంటి ప్లాన్లు వేసుకొని రావద్దు యూకే ఎవరు. సో ఏంటంటే మన ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నాది ఏముంది, ఇప్పుడు ఈ 900లో 600 రెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో మిగతాది ఇక్కడ మనం మేనేజ్ చేయడానికి సరిపోద్ది. ఇలా ఉంటుంది. సో ఎవరు కూడా ఏంటంటే ఇలా మన ఇక్కడికి వచ్చి పార్ట్ టైంలో సంపాదించేసి దాన్నే యూనివర్సిటీ ఫీజు కట్టేద్దాం, దాంతోనే మేనేజ్ చేద్దాం అయితే రాకండి ఇక్కడికి. ఎందుకంటే అది కొంతవరకు మనకి ఇక్కడ మనం సర్వే అవ్వడానికి సరిపోద్ది అనమాట. అండ్ మనకి లోన్ కూడా ఉంది. నాకు ఇప్పుడు మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది లోన్ కట్టడానికి నేను యూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా సర్వైవల్ కోసం కొంత ఉంచుకొని మిగతాది నేను లోన్ కట్టడానికి చూసుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఎవరు కూడా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఎవరు కూడా ఈ పార్ట్ టైం మీద వచ్చే డబ్బులతో డిపెండ్ అయ్యి మీరు ఇక్కడికి వచ్చేసి ఏదో చేసేద్దాం అని రాకండి. లోన్ తీసుకునే రండి. ఎందుకంటే సేఫ్లో ఉంటారు. లేదంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది లైఫ్ ఇక్కడ. ఎందుకంటే మీరు మంత్లీ రెంట్ పే చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నేనైతే లోన్ తీసుకునే వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ శాలరీ వచ్చింది. సో కొంచెం లోన్కి అండ్ మిగతాది కొంచెం నేను ఉండడానికి అండ్ దాంట్లోనే ఎంతో కొంత ఇంటికి కూడా పంపిస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు జాబ్ చేసేవాడిని, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేవాడిని అనమాట. లేదంటే అక్కడ వాళ్ళు సర్వే అవ్వరు కదా. సో అలా ఉంటుంది. మనకు వచ్చిన శాలరీ అయితే ఇది. నెల అంతా మనం గుడ్డులా కష్టపడితే ఈ క్వీన్ ఎలిజబెత్ని చూసి ఆనందపడతాం. ఆనందం ఎంతోసేపు ఉండేవారు అనమాట. మన ఈ రూమ్ రెంట్ అండ్ మన ఎక్స్పెన్సెస్, గ్రోసరీస్ అండ్ ఇంటికి ఎంతో కొంత పంపించేసరికి అయిపోద్ది అనమాట. ఈ శ్రీరామ్ దాస్ మూవీలో ఐస్ మొక్కేస్తాడు, అది 10 చేతులు మారేసరికి ఇలా అయిపోద్ది అనమాట. లాస్ట్ వాటర్ మిగులుతుంది. మన పరిస్థితి కూడా అంతే. దీన్ని ఇలాగా కొంత రెంట్కి, కొంత మన ఎక్స్పెన్సెస్కి అండ్ ఇంకొంత గ్రాసరీస్కి, ఇంటికి కొంత అయిపోయింది. ఏం లేదు, లాస్ట్కి ఇది ఒకటి మిగులుతుంది మనకి 20 పౌండ్స్. ఇలా ఉంటుంది అనమాట యూకేలో మన సంపాదన. ఫైనల్ ఏమో సాలరీ అయితే వచ్చింది. ఇదైతే 900 పౌండ్స్ అనమాట. మన స్టూడెంట్గా అంతకుమించి ఎక్కువ చేయకూడదు ఇక్కడ. మనకి పాసిబిలిటీ ఉన్నది కూడా 915 పౌండ్స్కి. సో అది మన పార్ట్ టైం శాలరీ కదా. సో వచ్చేవారు ఎవరైనా ఉంటే మాత్రం దీని మీద డిపెండ్ అయితే రావద్దు. లోన్ తీసుకోండి, మంచిగా లోన్ తక్కువ తీసుకోండి. యూనివర్సిటీ ఫీ ఎంత ఉందో అంతే తీసుకొని రండి. హ్యాపీగా వచ్చిన వాళ్ళు ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. హ్యాపీగా రండి, చదువుకోండి అండ్ అదే పార్ట్ టైం మంచిగా ఎత్తుకోండి. ఇన్ కేసు ఎవరైనా మా పోర్ట్స్మౌత్ ఏరియా కానీ వించెస్టర్ కానీ వస్తే ముందుగా కాంటాక్ట్ చేయండి. నేను